ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు వైఎస్ షర్మిల. ఇందుకోసం ఆమె ఇవాళ విజయవాడకు రానున్నారు. ఉదయం 11 గంటలకు ఆమె ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరిస్తారు. షర్మిల బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి పలువురు సీనియర్ నేతలు హాజరు కానున్నారు. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాజశేఖర రెడ్డి ఆశయాల కోసమే కాంగ్రెస్ లో చేరారని వైఎస్ షర్మిల అన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నిలబెట్టేందుకు కృషి చేస్తా అని చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు షర్మిల. నిన్న కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించారు. గన్నవరం విమానాశ్రయం నుండి భారీ ఊరేగింపుతో కానూరులో ఫంక్షన్ హాల్ కు చేరుకోనున్నారు. షర్మిలకు ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ఇవాళ 11 గంటలకు బాధ్యతలు స్వీకరించిన షర్మిల మధ్యాహ్నం 3 గంటలకు పీసీపీ కార్యాలయంలో పార్టీ సీనియర్లు కార్యకర్తలతో భేటీ కానున్నారు. బాధ్యతలు చేపట్టాక కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడతారు. ఇక షర్మిల ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. రాబోయే రోజుల్లో ఏపీ కాంగ్రెస్ పార్టీ బలోపేతం, పార్టీలో చేరికలపై స్పష్టత ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు వైఎస్ షర్మిల. ఇందుకోసం ఆమె ఇవాళ విజయవాడకు రానున్నారు. ఉదయం 11 గంటలకు ఆమె ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరిస్తారు. షర్మిల బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి పలువురు సీనియర్ నేతలు హాజరు కానున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు కాంగ్రెస్ పార్టీ నేతలు. రాజశేఖర రెడ్డి ఆశయాల కోసమే కాంగ్రెస్ లో చేరానని వైఎస్ షర్మిల అన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నిలబెట్టేందుకు కృషి చేస్తా అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు షర్మిల. నిన్న కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. గన్నవరం విమానాశ్రయం నుండి భారీ ఊరేగింపుతో కానూరులో ఫంక్షన్ హాల్ కు చేరుకోనున్నారు. షర్మిలకు ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ఇవాళ 11 గంటలకు బాధ్యతలు స్వీకరించబోతున్నారు షర్మిల. మధ్యాహ్నం 3 గంటలకు పీసీపీ కార్యాలయంలో పార్టీ సీనియర్లు కార్యకర్తలతో భేటీ కానున్నారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి జయరాజ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. జయరాజ్, ఈ రోజు షర్మిల ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. ఆమె ఏం మాట్లాడతారని, అలాగే ఆమె వెంట ఎవరెవరు సీనియర్ లీడర్లు ఉన్నారు? కృప పిసిసి అధ్యక్షురాలుగా ఎన్నికైనటువంటి వైఎస్ షర్మిల ఈరోజు మరికొద్దిసేపట్లో విజయవాడ రాబోతున్నారు. ఇడుపులపై నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి 9:30 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి కానూరులో ఉన్నటువంటి ఒక కళ్యాణ మండపం దగ్గర ఒక బహిరంగ కార్యకర్తలు నాయకులు అందరితో కూడా సమావేశం అవుతారు. అక్కడ 11 గంటలకి పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆ తర్వాత అక్కడ నుంచి పిసిసి రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారు మధ్యాహ్నం 3 గంటల వరకు. ఇది ఈ రోజు ఉన్నటువంటి షర్మిల షెడ్యూల్. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే చాలా ఏపీ కాంగ్రెస్ లో వైఎస్ షర్మిల వస్తుందని హాట్ టాపిక్ గా మారింది. ఆవిడ మొత్తం పిసిసి అధ్యక్షురాలుగా నియామకమైనటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే దాదాపు చాలా కాలం నుంచి కూడా రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఆదరణ కోల్పోతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ తనయుగా ఉన్నటువంటి వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్ గా రావడం అనేది చర్చనీయాంశమైంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కీలకమైనటువంటి పాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పోషిస్తుందనేటటువంటి నమ్మకాన్ని కలిగించే దిశగా వైఎస్ షర్మిల ఈ రోజు ప్రసంగం చేయబోతా ఉన్నారు. దీంతో పాటు వివిధ ప్రాంతాల్లో వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి ఇప్పటికే అసంతృప్తివాదులు కొంతమంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లుగా కొంతమంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా చేసినటువంటి సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రత్యేకంగా షర్మిల కలిసేటటువంటి ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే అసంతృప్తివాదులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా స్వయంగా కలిసి వారందరూ సహకారంతో ముందుకెళ్లాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలు కూడా పిసిసి కార్యాలయంలో అటు క్యాడరు ఇటు నాయకులందరితో కూడా షర్మిల సమావేశం కాబోతున్నారు. తన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ముందుకెళ్లాలి అనేటువంటి అంశం గురించి కూడా కార్యకర్తలు సీనియర్ నాయకులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ కూడా రూపొందించే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. మరొక ఇంట్రెస్టింగ్ అంశం ఇక్కడ ఆయన వైఎస్ షర్మిల సోదరుడు ముఖ్యమంత్రిగా ఉండటం, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా ఉండటం, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో షర్మిల ప్రతి కథలకు కూడా ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. షర్మిల మాట్లాడే ప్రతి మాట కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలపైన తప్పకుండా పోరాట బాట పట్టాల్సినటువంటి సమయం ఉంది. ఇప్పటికే తెలుగుదేశం ఒకవైపు, జనసేన ఒకవైపు అధికార పార్టీ పైన విమర్శలు చేస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో జరుగుతున్నటువంటి అంశాలను, వివిధ అంశాలని లేవనెత్తుతూ ప్రజల ముందుకు వెళ్తున్నటువంటి ఇలాంటి నేపథ్యంలో, ముఖ్యంగా ఎలక్షన్ సమీపిస్తున్న ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కోల్పోయినటువంటి ఓటు బ్యాంక్ని సొంతం చేసుకోవాలనేటువంటి నిర్ణయంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆచితూచి వ్యవహరించి ఎన్నికల ముందు వైఎస్ఆర్ తనయుగా ఉన్నటువంటి వైఎస్ షర్మిలని పిసిసి అధ్యక్షురాలుగా నియమించడం, ఇక్కడ ఇప్పటికే ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా వివరించడం, రాబోయే రోజుల గతంలో కూడా షర్మిల ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేశారు. ప్రతి జిల్లాలో కూడా ఒకటి పరిస్థితులన్నీ కూడా తెలిసినటువంటి వాతావరణం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకుల సలహాలు, సంప్రదింపులు, కేవీపీ రామచంద్రరావు లాంటి వ్యక్తులు, తులసిరెడ్డి లాంటి వ్యక్తులు, అదేవిధంగా పాత గతంలో పనిచేసినటువంటి పిసిసి ప్రెసిడెంట్ లాంటి సలహాలు, సంప్రదింపులు తీసుకుని ముందుకెళ్లేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. కృప. ఓకే జయరాజ్.